పరిగి పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా, సుందరీకరణ వంటి పథకాల పేరుతో మాటలు మాత్రమే చెప్పి అమలు చేయడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రేడియల్ రోడ్ల పేరుతో రైతుల భూములను బలవంతంగా సేకరిస్తున్నారని అన్నారు. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనకు వెళ్తున్న తమను కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ना फोन కొంచెం బ్యాక్ అన్న फोन కొంచెం चलो चल पापा రైతులు కడ్లాపూర్ రాపూర్ రెండు గ్రామాలకు సంబంధించి 1200 ఎకరాలు తీసుకుంటున్న సందర్భంలో 15 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వెయిట్ చేశాం, ప్రభుత్వం నుండి ఎవరైనా వెళ్తారు లేకపోతే లోకల్ శాసనసభ్యులు వెళ్తారు, భరోసా కల్పిస్తారు రైతులకైనా ఆలోచించి కొన్ని రోజులు వెయిట్ చేసి 2-3 డేస్ బ్యాక్ వెళ్ళి కలిస్తే వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ రైతులు మేము 3 పంటలు పండించుకుంటాం, ఇది తప్ప మాకు ఇంకెక్కడా లేదు, మేము రోడ్డు మీద పడిపోతాం, ఒక్కొక్కరికి ఎకరా 2 ఎకరాలే ఉంది, ఇది తీసుకుంటే మేము ఎట్లా బ్రతకాలి, మేము అందరం చావాల్సిందే అనే లెవెల్లో ఏడుస్తూ ఉంటే వాళ్ళందరికీ భరోసా కల్పించి బీఆర్ఎస్ జిల్లాలో ఏ మూల చూసినా, రాష్ట్రం నలుమూలలో ఒకెత్తైతే రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా కూడా రైతులకు ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక సైడ్ ఏమో ఇండస్ట్రియల్ పార్క్లు అని చెప్పేసి భూములు గుంజుకుంటా ఉన్నారు, ఒక సైడ్ ఏమో మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మూసీ బ్యూటిఫికేషన్ అని అక్కడ తీసుకుంటా ఉన్నారు. నిన్ననే వెళ్ళాం మేము, అక్కడ చక్కగా ఇబ్రాహీంపట్నంలో కోహెడా మార్కెట్ ఉన్న ప్లేస్ని తీసుకొని వేరే దగ్గర తీసుకొని పోయి వేరే గుట్టలలో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మహేశ్వరంలో ఇబ్రాహీంపట్నంలో కేసీఆర్ గారు ఫార్మా కోసం అక్వైర్ చేసిన ల్యాండ్సే 14,000 ఎకరాలు ఉంటే ఇంకొక 15,000 ఎకరాలు అక్వైర్ చేయడానికి ఈరోజు ప్రపోజల్ పెట్టున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అవసరం లేకుండా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్ళొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈరోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన,
నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తూ ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇవాళ మేము ఏమడుగుతా ఉన్నాం, మీరు ఏదైతే 2 పంటలు